నమస్కారం. ఈరోజు మనం మనకందిన కొన్ని నోట్స్లోకి కొంచెం లోతుగా వెళదాం. ముఖ్యంగా అందులో ఒక సంస్కృత శ్లోకముంది. శ్లోకం 9. దానిపై దృష్టి పెడదాం. అవునండి. ఈ శ్లోకంలో యోధుల్ని భలే వర్ణించారు కదా, వారి లక్షణాలు, వారి సంసిద్ధత అన్నీ. అవును. ఒక వక్త తన తరపున పోరాడే యోధుల గురించి మాట్లాడుతున్నారు. ఆ వర్ణనలోని పదాలు, వాటి అర్థాలు చూద్దాం. తప్పకుండా. ఆ యోధుల సమూహం గురించి, అంటే వాళ్ల శక్తి సామర్థ్యాల గురించి చెబుతోంది ఈ శ్లోకం. మొదటగా వారి సంఖ్య గురించే ఉంది గదా. అన్యేచ్చ బహవః శూరాః అన్నట్టుగా. అవును. అందులో బహవః శూరాః అంటే మన నోట్స్లో చెప్పినట్టు కేవలం కొద్దిమందే కాదు, కాదు. చాలామంది, అనేకమంది శూరులు అని అర్థం. ఒక పెద్ద సమూహం అన్నమాట. అంటే బలం సంఖ్యలో కూడా ఉందన్నమాట. సరే, సంఖ్య తర్వాత వెంటనే వాళ్ల దగ్గర ఏముందో చెప్తున్నారు. నానా శస్త్ర ప్రహరణాః. ఆనాశస్త్ర ప్రహరాణాః అంటే అంటే రకరకాల ఆయుధాలు. వాళ్ల దగ్గర వివిధ రకాలైన ఆయుధాలున్నాయని అర్థం. యుద్ధానికి పూర్తిగా సన్నద్ధులై ఉన్నారని ఇది సూచిస్తోంది. అలాగా. రకరకాల ఆయుధాలున్నాయి. సరే. అవును, వాళ్ల సన్నద్ధతను అది తెలియజేస్తోంది. మరి ఆయుధాలుంటే సరిపోతుందా? వాడడం కూడా తెలియాలి కదా. అంటే నైపుణ్యం సంగతేంటి? మంచి పాయింట్ అడిగారు. అక్కడికే వస్తోంది శ్లోకం. సర్వే యుద్ధ విశారదాః అని ఉంది. సర్వే యుద్ధ విశారదాః అంటే అందరూ కూడా యుద్ధ కళలో నిపుణులు అని. విశారద అంటే మామూలు నైపుణ్యం కాదు, అంటే చాలా లోతైన జ్ఞానం, అనుభవం ఉన్నవాళ్లు అనమాట. అంటే కేవలం ధైర్యం, శూరత్వం మాత్రమే కాదు, యుద్ధ తంత్రాల్లో కూడా వాళ్ళు నిపుణులన్నమాట. ఖచ్చితంగా. శూరులు అంటే పరాక్రమం ఉండొచ్చు, కానీ యుద్ధ విశారదాః అంటే ఆ పరాక్రమాన్ని ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించాలో తెలిసినవాళ్లు, వ్యూహాలు తెలిసినవాళ్లు. అర్థమైంది. అంటే వాళ్ళు సంఖ్యలో ఎక్కువ, ఆయుధాలున్నాయి, వాడటంలో నిపుణులు. భలే కాంబినేషన్ కదా. నిజమే. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే వీటన్నిటినీ మించిపోయే ఒక లక్షణముంది. అవునా? ఏంటది? శ్లోకం చివర్లో వస్తుంది. మదర్థే త్యక్త జీవితాః. ఇది చాలా కీలకమైనది. మదర్థే త్యక్త జీవితాః. విడమర్చి చెప్తారా కొంచెం? మదర్థే మదర్థే అంటే సింపుల్గా నా కోసం లేదా నా నిమిత్తం. అంటే ఆ వక్త ఎవరైతే ఉన్నారో ఆయన కోసమని. సరే, ఆ నాయకుడు కోసమని. మరి త్యక్త జీవితాః అది కొంచెం బలమైన పదంలా ఉంది. అవును, చాలా బలమైన పదం. త్యక్త జీవితాః అంటే తమ జీవితాలను త్యజించడానికి, అంటే ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు అని అర్థం. ఓర్నాయను, అంటే ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధమా? అంతే. అదే వాళ్ల గొప్పతనం. వాళ్ల దగ్గర ఆయుధాలున్నాయి, నైపుణ్యముంది, కాని వాటన్నిటికంటే మించి తమ నాయకుడి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. ఇది అచంచలమైన విధేయత, నిబద్ధత. అంటే వాళ్ల బలం, వాళ్ల నైపుణ్యం ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈ త్యాగనిరతి, ఈ అంకిత భావం మరో ఎత్తన్నమాట. లో కూడా ఇదే విషయంపై ఎక్కువ నొక్కుపెట్టారు. వారి ఆయుధ బలం, నైపుణ్యం గొప్పవే అయినా ఈ త్యక్త జీవితాః అనే లక్షణమే వారిని అసమానులుగా నిలబెడుతుందని. నిజంగా ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ పదాలన్నీ కలిపి చూస్తే ఒక అసాధారణమైన యోధుల చిత్రం మనకు కనిపిస్తుంది. అవును. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. బహవః శూరాః చాలామంది శూరులు. నానాశస్త్ర ప్రహరణాః రకరకాల ఆయుధాలు కలవారు. సర్వే యుద్ధ విశారదాః అందరూ యుద్ధ నిపుణులు. ఇంకా వీళ్ళంతా ఎవరికోసం? మద్దర్థే నా కోసం, అంటే ఆ నాయకుడు కోసం. ఎలా సిద్ధపడ్డారు? త్యక్త జీవితాః ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధపడ్డారు. సంఖ్య, శక్తి, నైపుణ్యం, ఇంకా అంతులేని విధేయత, త్యాగం. వావ్! అదే మరి, అన్ని కలగలిసిన ఒక శక్తివంతమైన సమూహం అది. సరే, మరి ముగింపుగా ఒక ఆలోచన. ఒక వ్యక్తి కోసం మదర్థే, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యక్త జీవితాః ఉండగలగడం అంటే ఆ స్థాయి నిబద్ధత అసలు ఎలా వస్తుంది? మంచి ప్రశ్న. అది ఆ నాయకుడి గొప్పతనమా, లేక ఆ యోధుల విలువల గొప్పతనమా, లేక ఆనాటి పరిస్థితులు అలాంటివా? దీని గురించి మన శ్రోతలు ఆలోచించవచ్చు కదా. తప్పకుండా. అది ఆ కాలపు విలువలు, నాయకత్వ లక్షణాలు, సమాజం, వీటన్నిటినీ గురించి మనకు చాలా విషయాలు చెప్పే అవకాశముంది. ఆలోచించాల్సిన విషయమే.